సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అన్న ట్యాగ్ లైన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? సమ్మన్ హూస్ నాట్ లైక్ ఏదో ఆయనకు కూడా ఇంటర్నల్ గా ఆయనకు నచ్చాలి. సో ఇంటర్నల్ గా కూడా హీ సా సంథింగ్ ఇన్ ఆన్. కొన్ని సినిమాలు థియేటర్లో సరిగా ఆడవు, అవే సినిమాలు ఓటీటీలో మన శాటిలైట్ లో చూస్తే చాలా బాగుంది ఈ సినిమా ఎందుకు ఆడలేదు అంటుంటారు కదా. అలా అంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? సమ్ టైమ్స్ ఏంటంటే అండి, థియేటర్ కి మీకు అసలు డబ్బులతో అవసరం లేదు, డబ్బుల కోసం సినిమాలు చేస్తున్న పరిస్థితులు. కానీ కొంతమంది పెద్ద అమౌంట్ ఒక సినిమాకి అయింది, టోటల్ గా అనుకుంది అసలు ఏమీ రాలేదు, ఆమె ఒక రూపాయి రాలేదు ఒక పెద్ద సినిమా. ఫస్ట్ రెమ్యునేషన్ అంతేనా? ప్రొడ్యూసర్స్ ఆది సాయి కుమార్ మీద ఇన్నేసి కోట్లు పడుతుంటే మీకు కూడా లోపల ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మాక్సిమం నా సినిమాలు అండి ఈ మధ్యకాలంలో చేసినవన్నీ కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆదిత్య సినిమా చేస్తే ఆల్రెడీ పాపులర్ అయిన ఇంట్లోంచి ఒక స్టార్ ఇంట్లోంచి వచ్చే కిడ్కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అంటారు. 100% అండి, ఎందుకంటే ఫ్యామిలీ నేమ్ కాపాడాలి. ఈ జనరేషన్ అంటే మీ తర్వాత వచ్చిన హీరోలు చూస్తుంటే వాళ్ళు ఉన్న అగ్రెసివ్నెస్ చూస్తే మీకేమనిపిస్తుంది? దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ అండ్ దేర్ డూయింగ్ ఇట్. మై ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ బి యువర్ సెల్ఫ్. మనం ఏంటో మనం ఉంటే బెటర్. నాన్నగారు చాలా డక్క ముక్కలు తినొచ్చారు, జీరో నుంచి ఎదిగిన వ్యక్తి అయినా అది మీకు ఇన్స్పైర్ చేసేలాగా అప్పుడప్పుడు కొన్ని మాటలు కొన్ని విషయాలు చెప్తుంటే ఏది మిమ్మల్ని బాగా మనసుకి తాకిన ఇన్సిడెంట్ ఏంటి? ప్రివ్యూ షోస్ వేస్తుంటే ప్రివ్యూ షోస్లో హౌస్ఫుల్ అయిపోతే మీ టీంలో క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎవరు, సరదాగా సింపుల్గా తీసుకునే వాళ్ళు ఎవరు? మోస్ట్ సీరియస్గా తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా సినిమా క్రికెట్ గురించి ఎక్కువ ఆలోచించేది మా తమన్ అన్న. తమన్ అయితే సిక్స్ కొట్టడం అండి. తమన్ ప్రొఫెషనల్ సిక్సెస్ లా కొడతారు ఆయన. విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మామూలుగా మీరు గ్రౌండ్ లో చూసేది వేరు, కానీ బయట ఎలా ఉంటుంది విన్నింగ్ సెలబ్రేషన్స్? ఇట్స్ లైక్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ కదా, సో రెండు ఉండాలంటారు. అవును, అన్ని గెలుస్తున్నా కూడా మనకి మజా రాదు. డౌన్